శత్రువు సంగతి పక్కన పెట్టు, మన హృదయమే మన మీద దోషారోపణ చేయటం మొదలుపెట్టింది. ఏమని? నువ్వు దిగంబరివి, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు దోషభరితమైన జీవితం కలిగి ఉన్నావు, నువ్వు పాపివి, నీ చూపులు మంచివి కాదు, నీ తలంపులు మంచివి కాదు, నీ నడత బాగలేదు, నీ వ్యవహారం బాగలేదు, నీ పర్సనల్ లైఫ్లో రహస్య పాపాలు ఉన్నాయి, నువ్వు దేవునికి ఆమోదయోగ్యం కావని నీకెవరు చెబుతున్నారు చెప్పు? ఎవరు చెబుతున్నారు నీకు? ఎవడన్నా ఫోన్ చేస్తున్నాడా? పొద్దున్నే లేచి నిద్ర లేపి నిన్ను, ఇదిగో నువ్వు మంచోడివి కాదు, చాలా చెడిపోయినోడివి, నీ అంత దరిద్రుడు లేడు, అసలు మామూలు పాపివి కాదు, అసలు నీ లోపల ఆలోచనలన్నీ దరిద్రుడు కొట్టే ఆలోచనలే, నాకు మొత్తం తెలుసు, రాశా, లిస్ట్ రాశా, ఇదిగో నీ చరిత్ర అని ఇవ్వడం చదువుతున్నాడా? ఎవ్వరు చదవట్లా, ఎవరు చెప్పట్లా. కానీ మన లోపల ఒక వ్యవస్థ, మనం మౌనంగా ఉన్నా సరే ఇది మాట్లాడుతూనే ఉంది. అది ఏమని మాట్లాడుతుంది? నీవు దోషివని మాట్లాడుతుంది, నీవు పాపివని మాట్లాడుతుంది, నీవు దిగంబరుడు మాట్లాడుతుంది, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావని ఒక ఆరోపణ నీలో నీకు జరుగుతూనే ఉంది. ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో అపరాధ భావం అనేది నిన్ను వెంటాడుతూనే ఉంది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇంకా చెప్పాలంటే ఏదన్నా నీకు అంత ఇబ్బంది కలిగితే వెంటనే ముందు అదే గుర్తొస్తుంది, నీకు ఇంతే జరగాలి, మంచిదానివి కాదుగా, అందుకే ఇట్లా జరుగుతాయి, అంతే జరగాలి, నువ్వు మంచోడివి కాదుగా, నీకు ఇంతే జరగాలి, నీ బతుకు మంచిది కాదుగా, నీ బుద్ధి మంచిది కాదుగా, ఫలానప్పుడు ఏం చేసావు, ఫలానప్పుడు ఏం చేసావు అని ఎక్కడెక్కడి అని తవ్వకాలు జరుపుకొని వాటిని ముందు పెట్టుకొని ఇక దోషారోపణ, అపరాధ భావం, ఇక చివరికి ఏమైద్ది అంటే పోయి దేవునికి దూరంగా పోయి దాక్కున్నట్టు అయిపోద్ది. అందుకు దేవుడు అంటున్నాడు, నువ్వు దిగంబరివని అయినా, నువ్వు వస్త్రం కప్పుకున్నవాడివని అయినా, నువ్వు ఏదైనా అయి ఉన్నావు అంటే, నువ్వు ఏమై ఉన్నావో అది ఏదైనా నేను నీతో చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పు. ఎవరు చెప్పాలి? నేను నీతో చెప్పాలి. నేను చెప్పకుండా నువ్వెట్ట చెబుతున్నావు నేను ఎట్టున్నానని? కేసు రాయాల్సినోడు ఎవరు చెప్పండి? కేసు రాయాల్సినోడు ఎవరు? దేవుడు రాయాలి, అంతే. రైటర్ ఆయనేగా రాయాలి. కానీ మనిషి గతి ఏమైందో తెలుసా? తన మీద తానే కేసు రాసేసుకొని, తనకు తానే శిక్షను ఖరారు చేసుకొని, తనకు తానే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈరోజు ఎందుకు ఆత్మహత్యలు? ఎందుకు? నేను మంచోడిని కాదు, నా దగ్గరే ఉంది తేడా, నేను అందరినీ నమ్మాను, అందరూ మోసం చేశారు, ఇక నాలంటాడు బతకటం వేస్ట్, లేకపోతే నేను అనవసరంగా ఈ పనులు చేశా, అనవసరంగా ఆ పనులు చేశా, అనవసరంగా ఏదో 2 ఎకరాలు వేసుకునేది కడుపాత్రానికి పోయి 12 ఎకరాలు వేసా, మొత్తం పోయింది, ఇంకెందుకు బతకాలి? నేనే, నాదే, నా దరిద్రమే. ఏదో ఉన్నంతలో అంతవరకు తృప్తి చెందకుండా వ్యాపారాలను పెట్టి, ఆ వ్యాపారాలను పెట్టి అంత దరిద్రం అంతా నెత్తి తెచ్చుకొని ఇంటికి మొత్తాన్ని నాశనం చేసి పెట్టా. తప్పు నాదే. ఎందుకు బతకాలి నేను? పురుగు మందే కరెక్టు, ఉరితాడే కరెక్టు, నాలంటోడు బతకూడదు. తనకు తానే డిసైడ్ చేసుకుని, తనకు తానే తీర్పు విధించుకొని, తనకు తానే శిక్ష వేసుకోవటం, ఈ 3 ఎంత ఘోరమైనవో చూడండి. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఆరోపించాల్సినోడు ఎవరు? తీర్పు తీర్చాల్సినోడు ఎవరు? శిక్ష విధించాల్సినోడు ఎవరు? నేను కదా. నువ్వు వస్త్రంతో ఉన్నావో వస్త్రం లేకుండా ఉన్నావో నాకు తెలియదా? రోజు నేను నిన్ను కలుసుకోవటం లేదా? అసలు అది సరే కానీ, నీ దిగంబర దేహమైనా వస్త్రంతో ఉన్న దేహమైనా, అసలు నీ టోటల్ దేహాన్ని, అందులో అవయవాలు మొత్తాన్ని రూపించిన చేతులేవి? నా కుమారుడా, నిన్ను నిర్మించిన చేతులేవి నా కుమారుడా? నావేగా. నా ముందు దాగగలవా? దాచిపెట్టగలవా? ఓరి పిచ్చోడా.
సరే అయింది, ఏదో అయిపోయింది, వద్దన పండు తిన్నావు, అది నా ముందుకు రావాలి కదా. నువ్వు దాక్కున్నావు. ఎక్కడ దాక్కున్నావు? పొదల్లో దాక్కున్నా బిడ్డ, కనపడకుండా దాక్కున్నా. భలే దాక్కున్నావే. ఆహా, బాగా దాగేవరా. దిగంబరత్వం కప్పేసుకున్నావా? భలే కప్పుకున్నావే. ఏంటి అయ్యి? ఆకులా? బాగా భలే ఉంటాయిరా. గట్టిగా ఎండ కొట్టిందంటే ఆకులు పెట్లిపోతాయిరా. భలే గట్టి భద్రత ఏర్పాటు చేసుకున్నా. ఓరి మనుషుడా, మొదటి మనుషుడా. చూడండి, తనకు తానే నేనే 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 నా దరిద్రం, నా కర్మ, నా తప్పులు నేనే చేతులారా చేసుకున్నాను. నేనే. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేనే అని నువ్వు అనుకొని నీకు నువ్వే తీర్పు తీర్చుకొని నిన్ను నీవే నాశనం చేసుకోవద్దు. ఓకే, నువ్వే దోషివి అయి ఉండొచ్చు, దోషం చేసి ఉండొచ్చు, ఆజ్ఞ మీరు ఉండొచ్చు, అపరాధం తెచ్చుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ నేనే దోషిని అని నువ్వు అనుకుంటే, ఆ దోషాన్ని నివృత్తి చేసి, ఆ దోషాన్ని పరిహరించి నేను తిరిగి నార్మల్ పొజిషన్లో నిలబెట్టే నా దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయించాలి నువ్వు. అలా కాకుండా నాకు దాగటం ఏంటి నువ్వు? గుర్తుపెట్టుకో, నేను మంచోణ్ణని కానీ, వినండి బాగా, నేను మంచోణ్ణి అని కానీ, నేను చెడ్డోణ్ణి అని కానీ నీకు నువ్వు డిసైడ్ చేసుకోకూడదు. అర్థమైందా? నువ్వు మంచోడివో చెడ్డోడివో దేవుడు తీర్పు తీర్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మంచోడివో చెడ్డోడివో దేవుడు చెప్పాలి. నువ్వు సిగ్గు కప్పుకొని ఉన్నావో సిగ్గు ఎరుగకున్నావో దేవుడు చెప్పాలి. చెప్పాలంటే ఎవరు ముందుకు రావాలి? అది అందుకు రమ్మని పిలుస్తున్నాడు. ఎవరినే? సర్వ మానవాళిని రండి. ఎక్కడికి రండి? ప్రభువునొద్దకు రండి. వస్తే నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నువ్వు సావాలో బతకాలో, శిక్ష పొందాలో విడుదల పొందాలో, పొందితే ఏ శిక్ష పొందాలో, విడిపిస్తే ఎలా విడిపించాలో ఆయన డిసైడ్ చేస్తాడు. రా. ఎక్కడికి రా? దేవుని దగ్గరకు రా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు అది రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారల, పరిగెడు వేగమే ప్రభుని చెంతకు, ప్రభుని చెంతకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఏం చేద్దాం, మనిషి దాక్కుంటున్నాడు పోయి. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? మానవుడు దేవుని యొద్దకు రాకుండా దాగిన కారణం చేత దేవుడే మానవుని యొద్దకు దిగి రావాల్సి వచ్చింది. అది జరిగిన విషయం. అర్థమైందా? దేవుడే మన దగ్గరకు దిగి రావాల్సి వచ్చింది. ఆ మాటనే లూకాసు వార్త 19లో చెప్పాడు. నశించిన దానిని వెదకి 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 రక్షించుటకు వచ్చానన్నాడు. ఇప్పుడు ఎవరు ఎత్తుకుంటున్నారో కొడుకునే? ఆదామా నా కుమారుడా అని ఎవరు ఎత్తుకుంటున్నారు? ఎందుకయ్యా? ఎందుకు నన్ను ఎదుగుతున్నావు? మమకారం రా, పితృవాత్సల్యం. నా బిడ్డవురా నువ్వు, పిచ్చోడా. ఈ చేతులతో నిన్ను నిర్మించుకున్నా. నా కుమార్తెవమ్మా నువ్వు. నువ్వు దాక్కుంటే
నాకు కనబడకుండా నువ్వు తప్పించుకొని తిరిగితే నేను ఉండగలనా? ఎక్కడా నువ్వు? ఆదామా నువ్వెక్కడా అని వేసిన ఆ కేక, మానవుడా నువ్వెక్కడా అని దిగొచ్చాడు. దిగొచ్చి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని చెప్పాడు. నా ప్రభువుకి గట్టిగా స్తోత్రం చెప్పండి. అయ్యా మేము రాకపోతే నువ్వే వస్తావా? మరి తప్పదుగా కుమారుడా, తప్పదుగా కుమారి. మీరు నన్ను ప్రేమించారని కాదు, నేను మిమ్మును ప్రేమించినందున మిమ్మల్ని విడిచి ఉండలేను. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు ఘనుడే. అల్ల ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అల్ల ఎరుగని తెల్ల పౌరమపై పై అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన దేవునికి మహిమ. మనలో ఉన్న దోషారోపణ వ్యవస్థని రెచ్చగొట్టి మనల్ని దేవునికి దూరం చేసి మనల్ని మనమే దోషులుగా తీర్చుకొని మనకు మనమే తీర్పు ఖరారు చేసుకొని మనకు మనమే శిక్ష విధించుకొని మనల్ని మనమే నాశనం చేసుకునేటట్లుగా సాతాను ఎంత కుట్ర చేశాడో చూడండి. ఇప్పుడు మనల్ని మనం అలా నాశనం చేసుకోకుండా, మన ఆత్మలను మనమే నశింపజేసుకోకుండా, మన ప్రాణములను మనమే తీసుకోకుండా విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో మనిషికి తెలియదు. ఏం చేయాలంటే దేవుని యొద్దకు రావాలి. కానీ ఏం జరిగిందో తెలుసా? దేవుడే తన బిడ్డలైన మానవులు వెతుక్కుంటా వచ్చాడు. ఈ ఆదాము నేను వద్దన్న పని చేయనే చేశాడు, ఛీ అని వెళ్ళిపోలా, వెతుక్కున్నాడు. ప్రేమ ప్రేమ చూడు. తర్వాత ఏం చేశాడు? ఎక్కడయ్యా నువ్వు అంటే అప్పుడు వచ్చాడు. నీ స్వరము విని దిగంబరిగా ఉంటిని కదా, అందుకని భయపడి దాక్కున్నాను. ఓ అంటే దిగంబరత్వం పాపమా? దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటానంటే దిగంబరత్వం పాపమా? ఏది పాపం? వద్దన్న పని చేయటం పాపం. దిగంబరిగా కనబడడం అప్పటి లెక్క ప్రకారం దేవుని ఎదుట అది పాపం కదా. ఎందుకంటే సంవత్సరాలుగా వారు దిగంబరులుగానే ఆయన ముందు ఉన్నారు. వారిని నిర్మించిన వాడు ఆయనే. నిర్మించినప్పుడు కూడా వారిని దిగంబరులుగానే నిర్మించాడు. అంటే ఏది తప్పో ఏది ఒప్పో ఆ జడ్జిమెంట్ కూడా పర్ఫెక్ట్గా లేదు. చూడు ఎట్ట తేడా పడ్డాడు. నంబర్ 1, దేవుని ముందుకెళ్ళి దోషం ఒప్పుకోవటం అనేది లేకుండా కప్పుకోవటానికి ఇష్టపడ్డది మొదటి తప్పు. నంబర్ 2, ఏది తప్పో ఏది ఒప్పో తెలియకుండా మొత్తానికి ఏదో తప్పు జరిగిపోయిందని ఫీల్ అవ్వటం. అంటే తన తప్పులో కూడా క్లారిటీ లేదు. దిగంబరత్వం తప్పు అనుకున్నాడు, కానీ ఆజ్ఞాతిక్రమం తప్పు అనుకోవాలా. ఉద్దన పని చేశాడు, అది తప్పు అనుకోవాలా. అంటే ఆ తప్పును ఒప్పుకోవట్లా. అంటే నేను కరెక్ట్గా లేదేవా, అందుకని నువ్వు సడన్గా పిలిచేసరికి నేను నగ్నంగా ఉన్నాను, అందుకే సిగ్గేసింది, భయం వేసింది,
అందుకే దాక్కున్నాను. అంటే వద్దన్న పండు తిన్నందుకు కాదు, నగ్నంగా ఉన్నాను. 2, మూడోది, వద్దన్నది చేసావా, తినొద్దన్నది తిన్నావంటే నేను కాదండి, ఎప్పుడన్నా చేశానా నేను అట్లా? తండ్రి, ఇంతకాలంగా మీ మధ్య ఉంటున్నాను, మీతో ఉంటున్నాను, నేను ఎప్పుడన్నా చేశాను? ఇదిగో ఈ మనిషిని అనవసరంగా నాకు తగిలిచ్చావు, చూడు ఏ గతి చేసిందో నన్ను. అయ్యయ్యో, దాక్కునే తత్వం, రైట్ జడ్జిమెంట్, తప్పుని కరెక్ట్గా గుర్తుపట్టేటువంటి పొజిషన్ లేకపోవటం. నెంబర్ 3, ఇతరుల పైన ఆరోపణ చేయటం, ఇతరులను నిందించటం. ఈ 3 తత్వాలు ఆ మొదటి మానవుల్లో కనబడ్డాయి. ఆ రక్తమే పంచుకొని పుట్టిన మనందరిలో అదే తత్వం స్పష్టంగా కనపడుతుంది. మనం కూడా దాక్కోవటానికే ట్రై చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఏ తప్పులో ఏ ఒప్పులో అసలు మనకు అర్థమై సావదు. దేవుడు వేటిని వదిలేశాడో వేటిని పట్టించుకుంటాడో అర్థం కాదు. ఇంకా విచిత్రం ఏంటంటే, దేవుడు వదిలేసిన వాటినేమో మనం పట్టుకుంటాం, దేవుడు చూడండి రా అన్న వాటినే వదిలేస్తాం. సో అక్కడ కూడా మన బుర్ర 2. మూడోది, మన సమస్యకి ఇతరులు కారణమని ఇతరులను బాధ పెడతాం, ఇతరుల మీద ఆరోపిస్తాం. ఈ 3 తప్పే. దేవుడు ఈ 3టిని ఒప్పుకోడు. నువ్వు దాక్కుంటానంటే దేవుడు ఒప్పుకోడు. రా నా ముందుకు అని పిలుస్తాడు. ఇది తప్పండి, ఇది ఒప్పండి అని దేవుని ముందు చెప్పడానికి ట్రై చేయకూడదు. ఏది తప్పో ఏది ఒప్పో ఆయన డిసైడ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల నేను చెప్పడానికి కూడా లేదు. నేనయ్యా తేడాపడ్డదని ఇతరులను నిందించక తనను తాను విమర్శించుకొనుట మంచిదే, కానీ ఇతరులను నిందపాలు చేయకూడదు. ఈ 3 విషయాలు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దిద్దుబాటు చేయబడతాయి. నువ్వు మంచోడివో చెడ్డోడివో, నువ్వు మేలు చేసావో కీడు చేసావో, ఫైనల్ చేయాల్సింది ఆయన. నీకైతే అపరాధ భావం ఉంది కదా, తేడా పడ్డానైతే ఉంది కదా, దేవుని దగ్గరికి రా. కానీ మనిషి దూరం అయిపోయాడు. ఈరోజు ఇంతసేపు మాట్లాడిన ఈ మాటలు మీకు చెప్పాలనుకున్న పరమార్థం ఏంటంటే, నీలో జరుగుతున్న దోషారోపణలు, నీ అంతరంగం నీ మీద ఆరోపిస్తున్న ఆరోపణలు అవి ఏవైనా దేవుణ్ణి నీకు దూరం చేయకుండా జాగ్రత్త పడు. దేవుని యొద్దకు రాకుండా నిన్ను దాగేటట్టు అవి ప్రేరేపిస్తే, దేవుని పాదాలను ప్రేమించకుండా ఆయన సన్నిధిని వెతకకుండా ఏ ముఖం పెట్టుకొని వెతుకుతావు? సిగ్గు లేకపోతే సరే. సిగ్గుందా నీకు? ఉందా? ఏంది నువ్వు చేస్తుంది, నువ్వు చేసింది ఏంది, నువ్వు అనేది ఏంది, నువ్వు ప్రవర్తించేది ఏంది, నువ్వు ఎట్లున్నావు, ఎట్ట బతుకుతున్నావు, మళ్ళీ తగుతున్నామా అని పోతున్నావు దేవుని దగ్గరికి? సిగ్గుందా? ఉందా? ఇలాంటిది మనలోకి వస్తే మనకు అనుకుంటా, మనం నా మైండ్ బాగా పనిచేస్తుందని. పని చేయటం కాదు, డ్యామేజ్ అయింది. పని చేయటం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఇలా చేసావో అలా చేసావో, నువ్వు ఎలా చేసావో ఏం చేసావో అందులో తప్పెంతో ఒప్పెంతో తేల్చేస్తున్నాడు ఆయన దగ్గరికి బాధ అనేది రైట్ మైండ్. ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి బాధ. ఆయన తేలుస్తాడు. తీరా ఆయన దగ్గరికి పోయావు, ఆయన సముఖంలో నిలబడ్డావు. ఇప్పుడు ఆయన తీర్పు చూడు ఎలా ఉందో. ఆయన తీర్పు చూడు ఎలా ఉందో. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి తొందరగా చదువు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. మొదటి వచనం ఒకసారి చూసుకోండి, చదువు. యెరూషలేమును కోరుకొనును, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవ వలె ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత
దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. ఒక్కసారి ఆ 4 వచనాలు అబ్జర్వ్ చేయండి మీరు. యెహోషువ, మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ కాదు, యెహోజాదాకు కుమారుడైన యాజకుడైన యెహోషువ. అర్థమైందా? ఈ యాజకుడు యెహోషువ. ఈయన మలిన వస్త్రాలతో నిలబడ్డాడంట దేవుని సముఖంలో. ఎక్కడ నిలబడ్డాడు? చెట్ల చాటును కాదు. ఎక్కడ నిలబడ్డాడు? బార్ షాప్లో కాదు. ఏందిరా ఇంత బాప్తీసం తీసుకున్నానంటివి, చర్చికి పోతున్నానంటివి, మళ్ళీ ఏందిరా ఏంది షాప్ అమ్మిడి కనపడుతున్నావు ఏందిరా? నేను తగనలేరా దేవుడికి? ఒరి ఎందుకురా తగనలేరా? ఏమైందిరా? ఏమైందిరా? బార్ షాప్లో ఉన్నాడా? చెట్ల చాటును పోయి కూర్చున్నాడా? చెప్పండి, ఎక్కడ ఉన్నాడు? చర్చికి ఎగ్గొట్టి రోడ్ల మీద తిరుగుతున్నాడా? పిలిస్తే నేను రాను లెక్క, నాకు అర్హత లేదు, నాకు ఆ యోగ్యత లేదు, నాలాంటి దశలకు రాకూడదు అని ఇళ్లలో కూర్చున్నారా? యెహోషువ ఎక్కడ ఉన్నాడండి? ఏ గెటప్తో ఉన్నాడు? మలిన వస్త్రములు గలవాడై యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ దూత సముఖములో, అంటే దూత అని చెప్పాడు కానీ దూత కాదు, ఆ దూత ఎవరో కాదు, యెహోవా దూత, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సముఖంలో నిలబడ్డాడు. ఫ్రెష్ ప్రశస్త వస్త్రాలతో ఉన్నాడా? మలిన వస్త్రాలతో ఉన్నాడా? పెద్దగా చెప్పాలి కదా. ఆ మాలిన్యం సంగతి ఏందని వచ్చాడు ఫిర్యాది, నేరారోపణ చేసేవాడు, వాడి పేరే అపవాది. ఇక వాడికి రెండో పని లేదు, మన మనసుని అపవాదులతో నింపుతాడు, ప్రేరేపిస్తుంటాడు. నువ్వు అట్లా తేడా ఇట్లా పొద్దు గూగుల్ వాడి సోపదే. అక్కడే మన మనశ్శాంతిని దొంగిలించేవాడు. రక్షణానందం లేకుండా, ప్రశాంతత లేకుండా, ఆదరణ లేకుండా, మనశ్శాంతి లేకుండా, ధైర్యం లేకుండా, నిబ్బరం లేకుండా మనల్ని నానా రకాలుగా చీల్చి చెండాడేది వాడు. ఈ పాయింట్ల దగ్గరే వాడు వచ్చి అంటాడు, చూడు ఆ మురికి చూడు, ఆ కథ చూడు, ఆయన అవతారం చూడు, ఆయన బతుకు చూడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? దూత ఏమన్నాడు తెలుసా? దూత సముఖంలో నిలిచినప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎట్లున్నాడు చూడు, ఆయన అవతారం చూశాను, ఎట్లున్నాడు? అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు, పోరా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పక్షంగా వాదిస్తారు చూడు. ఏమని? ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంది, మరి ఎంతకాలం నేను సహించాలి? నేను నాతో మాట్లాడాలి, నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది. ఎవరితో మాట్లాడావంటే నేను వాళ్ళతో చెప్తుంది కానీ నాకు కరెక్ట్ ఆన్సర్ ఇయ్యట్లా, తేలుదామని వచ్చాను అని అత్త మామతో అన్నాడు అనుకో. వెంటనే వాళ్ళు ఎవరు మమ్మాయి, నువ్వు 100 జన్మలు అయితేనే మమ్మాయి లాంటిది దొరకదు నీకు. ఒకటి కోటింగ్ నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు మమ్మాయ? ఫోను నిప్పు ఆ నిప్పే తప్పు జరుగుతుందని నా ఫీలింగ్. నీ బొందలో తప్పు వేయలేదు. అత్త మామలు రివర్స్ అయిపోతారు. మమ్మాయి నిప్పు, ఈయన అదే అన్నాడు, అగ్నిలో నుండి తీసిన కొరవి అంటే నిప్పు. ఎంత మాట అన్నాడు చూడండి దేవుడు.
నువ్వు తప్పో నువ్వు నిప్పో చెప్పాల్సినోడు దేవుడు. నువ్వు రా, నేను తప్పేం రాను, దోషినేని రా, తలదించుకొనే రా, కానీ బాలషాపులమ్మడి తిరగటం కాదు, రోడ్లమ్మడి తిరగటం కాదు, బాగా తట్టుకోలేక ఇంట్లో కూర్చొని చేర్చేకొట్టి సెల్ ఫోన్ చూడటం కాదు, సెల్ ఫోన్లో ఏదో బాధ మర్చిపోవటానికి సినిమా పెట్టుకొని చూడటం కాదు. రా, అడిగిరా. కొంతమంది పాపం బాధలు పోగొట్టుకోవడానికి ఏమి పెట్టుకొని చూస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు. ఈ చర్చికి ఎందుకన్నారు అబ్బో, అప్పుడు ఫీలింగ్ చూడాలి అసలు. ఈరోజు పాఠం నంబర్ 1, నువ్వు దోషివో నిర్దోషివో, తప్పు చేశావో ఒప్పు చేశావో, ఒకవేళ పొరపాటు జరిగితే నీ వల్ల దాన్ని ఎలా శుద్ధి చేయాలో అది ఆయన డిసైడ్ చేస్తాడు. నీ పక్షమున వాదించున్నట్లు నిన్ను వేధించే శత్రువుని వెళ్ళగొట్టినట్లు నీకు మాలిన్య వస్త్రాలు తొలగించి మళ్ళా నూతన ప్రశస్త వస్త్రాలు తొడిగించినట్లు ఆయన అంటున్నాడు, నువ్వు అక్కడక్కడ కాదు, నా సముఖంలోకి రావాలి, నా పాదాల దగ్గర నిలవాలి. నిన్ను ఆరోపిస్తే నేను ఆరోపించాలి, విమర్శిస్తే నేను విమర్శించాలి, శిక్ష విధిస్తే నేను విధించాలి.